పహల్గాం వద్ద జరిగిన ఉగ్ర దాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరిట మెరుపు దాడులు నిర్వహించింది భారత్. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 100 మంది పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాల మీద భారత్ ఆర్మీ దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ క్రమంలో ఆ 9 ఉగ్ర స్థావరాలు ఏవి, ఎక్కడెక్కడున్నాయో చూద్దాం. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కే సాంబా ఎదురుగా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్, సాంబా కతువా ఎదురుగా అంతర్జాతీయ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్చల్ క్యాంప్, ఇది జేఎంకు ఒక క్యాంప్ గా ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణ శిబిరం మెహమూనా క్యాంప్, ఇక రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న బర్నాలా క్యాంప్. సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్ రాజౌరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్ఫోర్, రాజౌరికి ఎదురుగా నియంత్రణ రేఖకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్, జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్ గా ఉంది. మొత్తానికి ఈ 9 క్యాంపుల మీద భారత్ ఆచి తూచి ఏమాత్రం గురి తప్పకుండా ధ్వంసం చేసింది. ఉగ్ర దాడిలో భారత్ విజయం సాధించిందనే చెప్పాలి. ఇది ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసింది. అర్ధరాత్రి చేపట్టిన ఈ దాడితో యావత్ భారతం హర్షం వ్యక్తం చేస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుందని యావత్ భారతం హర్షం వ్యక్తం చేస్తోంది.